హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీకు వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా శారీ అన్నమాట. ఈ శారీలో బ్లౌజ్ అయితే కనుక క్రాస్ కటింగ్ అలాగే లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుందనమాట. సన్న డిజైన్లో ఇవి వచ్చేసి న్యూ డిజైన్స్, కానీ బ్లౌజ్ అయితే చాలా చిన్నదిగా అయితే ఇచ్చేసారండి. దానికోసం వచ్చేసి హ్యాండ్స్కి సరిపడా హ్యాండ్ అయితే పొడవైతే చిన్నదిగా ఉందన్నమాట. దానికోసం వచ్చేసి శారీలో క్లాత్ అయితే నేనైతే హ్యాండ్ సరిపడా క్లాత్ అయితే బ్లౌజ్కి కలిపి తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే శారీ అంతా పక్కన పెట్టేసి బ్లౌజ్ పీస్ పక్కన పెట్టాను. ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి మీటర్ క్లాత్ లైనింగ్ అయితే ఇచ్చేసారు. ఈ మీటర్ కూడా నేనైతే షింక్ చేసి పెట్టేశానండి. ఇక్కడ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. మీటర్ బ్లౌజ్ అనమాట. పూర్తిగా షింక్ చేసి ఆరబెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడ కూడా ఐరన్ అనేది చేయలేదన్నమాట. లైనింగ్ క్లాత్ అయినా సరే ఐరన్ చేసినట్టు ఉంటుందన్నమాట. అలా అయితే షింక్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఫోల్డింగ్లు అయితే ఉందన్నమాట లైనింగ్. ముందుగా నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించేస్తాను. దీనికోసం వచ్చేసి హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ అయితే క్లాత్ అయితే ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ముందుగా అయితే స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో ఈ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని లైన్ దగ్గర నుంచి పొడవు అయితే చూసేసుకోవాలి. హ్యాండ్ పొడవు, లూజు, అలాగే చంక లూజు ఇవంతా చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను మార్కింగ్ ఇస్తున్నాను కదా, జాయింట్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే ఇచ్చుకొని, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా మార్కింగ్ అంతా కూడా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకొని కరువు స్కేల్ ఏదైతే ఉంటుందో హ్యాండ్కి వచ్చేసి షేప్ వచ్చేలాగా డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎలా అయితే హ్యాండ్కి అయితే డ్రా చేస్తున్నానో ఇలా అయితే డ్రా చేసుకుంటూ ఉన్నాను. ఇలా డ్రా చేసుకున్న హ్యాండ్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే కనుక హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ముందుగా మన దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా క్రాస్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు నేను క్రాస్ తీయను, ఊరికే మీకు మార్కింగ్ అయితే వేసి చూపించేస్తాను. చంక దగ్గర, షోల్డర్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకో అంటే ఖర్చు పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా నేను బ్లౌజ్ కోసం లైనింగ్ పీసే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత బాడీ కటింగ్ అయితే ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇవి వచ్చేసి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలంటే ముందుగా ఎడ్జెస్ ఏవైనా క్రాస్లు ఉంటే కూడా క్రాస్లన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. క్లోజ్లో ఉన్న క్లాత్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్లో ఉన్నది మనకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నడుము దగ్గర స్కేల్తో ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది లైనింగ్ బ్లౌజ్కి కటింగ్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే కటింగ్ ఉంటుంది. ఎక్కడేగా నేను టేప్ అనేది యూస్ చేయను. మెయిన్ వచ్చేసి నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందన్నమాట. నడుము లూజ్ చూడండి, ఇక్కడ నేను ఖర్చుతో కూడా కలిపి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. అలాగే 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్, ఎందుకంటే నడుము టక్స్ దగ్గర మార్కింగ్ అనమాట. అంటే మనం బ్యాక్ పార్ట్ కుట్లు వేసిన దగ్గరికి ఒక మార్కింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. అలాగే మనకు టక్స్ కోసం ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనమాట. ఇలా అంతా కూడా 2 మార్కింగ్ అయితే వేసుకొని నేను లైన్ అయితే ఈ విధంగా మీకు ఇక్కడ వీడియోలో కనిపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా సమానంగా పెట్టుకుని బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఈ విధంగా చూసేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తూ చూడండి, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. అలాగే కింద లైన్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ అనమాట, ఇది ఎంత పొడవు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు పైకి, అంటే మనకు షోల్డర్ దగ్గర జాయింట్స్ కోసం 1/2 ఇంచు అనేది ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నప్పటికీ బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. అలాగే చంక దగ్గర నుంచి నడుము వైపుకు మనకు ఎక్కడైతే చంక లూజ్ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ అయితే ఉంటుందో అక్కడ స్టిచ్చింగ్కి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ భాగం అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్ దగ్గర క్రాస్ బెల్ట్ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ దగ్గర రెండింటికి మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగా పట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ టక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే షోల్డర్కి
చూసారా, ఈ షోల్డర్ దగ్గర మనకు దిగుభుజాలు రాకుండా ఉండాలంటే నేను చూపించే మెథడ్లో మనం కనుక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నంటే ఎప్పుడు కూడా మనకు భుజాలు అనేది జారకుండా ఉంటాయన్నమాట. నెక్ కట్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్ పొడవు లూజ్ అనేది కటింగ్ అయితే చేసుకోకూడదు, పావించి ఎక్స్ట్రాగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర రెండు లైన్స్ అయితే కనుక డ్రా చేశాను కదా, మనకు ఒక లైన్ అది ఇక్కడ మీకు నేను లైన్ డ్రా చేసేది మనం కటింగ్ చేసుకునే దానికి మార్కింగ్ అనమాట. రెండో లైన్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేసుకోగా మనకు వచ్చే మార్కింగ్ అనమాట. ఇలా చంక దగ్గర కూడా ఈ విధంగా కరువు అంతా ఇచ్చేసుకొని కరువు స్కేల్తో చంక షేప్ అనేది ఇలా అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా నడుం టక్స్కు చూడండి 7 ఇంచులు అయితే ఇంకా లూజ్ ఉంది. దీంట్లో హాఫ్ వచ్చేసి 3.5 కదా, 3.5కి ఒక మార్కింగ్ ఇటువైపు అటువైపు హాఫ్ ఇంచు ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకొని నడుం దగ్గర మనకి ఎంతవరకు టక్స్ కావాలో అంత టక్స్ పొడవైతే డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అంతా కూడా నేను మార్కింగ్ అయితే ఇచ్చేసానమాట. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను, ఇందులోనే బ్యాక్ పార్ట్కి కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటూ ఉన్నాను. మీకు ఇక్కడ అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ నేను కింద బాక్స్ షేప్లో ఉండేది బ్యాక్ నెక్ వస్తుంది, పైన బాక్స్ షేప్లో ఉండేది ఫ్రంట్ నెక్ వస్తుంది. కానీ ఇప్పుడు కటింగ్లో నేను బ్యాక్ పార్ట్లో ఎక్కడ కూడా నెక్ అనేది నేను కటింగ్ అయితే చేయను, ఓన్లీ షోల్డరు చంక డౌన్ సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేస్తాను. అలాగే చంక లోతు కూడా ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కొలతలే తీసుకున్నాము, బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు కట్ చేసుకోవడం మనకు షోల్డర్ లైను చంక డౌను సైడ్ జాయింట్ అనమాట, ఇవి మాత్రమే కటింగ్ అయితే చేసుకుంటాం. నెక్ మాత్రం ఎక్కడ కూడా టచ్ అయితే చేయమన్నమాట, కట్ చేయము. ఇక్కడ చూసారా, చంక లోతు కోసం అని తీసాం కదా, లోతు దగ్గర మాత్రం కట్ చేయకూడదు. మనం ముందుగా కరువు స్కేల్తో ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర ఒక పావించి పైకి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. నడుం టక్స్ పట్టుకున్నప్పుడు షేప్ బెల్ట్ అంతా కూడా మనకు స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా అయితే క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఇలా పెట్టేసి మొత్తం అలా ప్రెస్ చేస్తామంటే మనకు ముందుగా మార్కింగ్ అంతా కూడా క్లాత్ మీద పడిపోతుంది. అలా పడినప్పుడు మళ్ళీ కూడా లైట్గా ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్ నెక్ సైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనం అంతా మార్కింగ్ అయితే ఇచ్చామో ఆ మార్కింగ్ వెంబడి కూడా క్రాస్ షేప్ అంతా కూడా ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. నెక్ షేప్ అనమాట చూడండి, ఇలా అంతా ఇదంతా కూడా మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదా, మీకు థిక్గా కనిపించడానికి మళ్ళీ కూడా నేను డ్రా అయితే వేసి చూపిస్తానన్నమాట. ఇప్పుడు చంక ఎగ్జాక్ట్ అనమాట ఇది వచ్చేసి. అలాగే నెక్ వచ్చేసి బాక్స్ షేప్ కదా, ఈ బాక్స్ షేప్లో రౌండ్ నెక్ అనేది మనకు ఎంత రౌండ్ కావాలనేది ఇక్కడైతే డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్ మనకు కావాల్సిన షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. అలాగే షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చూడండి 2.5 అయితే తీసుకుంటున్న స్టార్టింగ్ నుంచి, ఖర్చు కోసం 2 ఇంచెస్, మిడిల్లో 1 ఇంచెస్కి మనకు షేప్ టక్స్ మిడిల్ అంటే మెయిన్ టక్స్ అనమాట. ఈ మెయిన్ టక్స్ ఎంత పొడవు కావాలో చూసుకొని ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. నేనైతే మీకు ఇక్కడ వీడియోలో అర్థం కావడానికి ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ షేప్స్ టక్స్ అనమాట, ఇవంతా కూడా 3 టక్స్ వస్తాయి. అలాగే మనకు 4th టక్స్ కావాలన్నప్పుడు కూడా 4th టక్స్ కూడా ఎలా వేసుకోవాలో కూడా ఇక్కడ మీరైతే చూసేయచ్చు. ఇప్పుడు 3 టక్స్ అయితే వేసుకున్నాం కదా, 4th టక్స్కి వచ్చేసి మిడిల్ చూసుకొని ఈ విధంగా 4th టక్స్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా అంతా డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆ రౌండ్ అనేది కొంచెం మనకు దగ్గరగా అనిపించినట్టయితే కనుక కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు లైన్ వేసేది మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ అయితే కనుక మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది. టక్స్ వచ్చేసి మనకు ఎటు చూసినా 2 ఇంచెస్కి వచ్చేలాగా ఉంటుంది. అలాగే మనకు ఉక్స్ పెట్టుకున్నప్పుడు 3వ ఉక్స్ కానీ 4వ ఉక్స్ పెట్టినప్పుడు సైడ్ నడుం దగ్గర కొంచెం టైట్గా వస్తుంది కదా, అలా టైట్గా వచ్చే వాళ్ళకైతే కనుక నడుం దగ్గర ఇలా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా క్రాస్గా తీసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా అంతా డ్రా చేసుకున్న కాడ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్, షోల్డరు, చంక లోతు కూడా ఇక్కడ డ్రా అయితే చేసేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చంక లోతు కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఎక్కడే కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చంక లోతు కూడా తీసుకొని అవసరం లేదు. ఇలా 4th టక్స్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా. క్రాస్ బెల్ట్ కోసం ఇలా అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికి వచ్చేసి లైనింగ్ క్లాత్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ అనేది ఇవి 4 వచ్చేసి మనకు
కటింగ్ అంతా అయిపోయింది, లైనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీలో బ్లౌజ్ అనమాట. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా అంతా కూడా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్స్ వేసుకొని క్లోజ్లో ఉన్నవి మన వైపు, ఓపెన్స్లో ఉన్నవి మనకు అవతల వైపు ఉండేలాగా చూసేసుకొని ముందుగా మనం లైనింగ్ క్లాత్ ఏదైతే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నామో హ్యాండ్ కోసం, ఆ హ్యాండ్ క్లాత్ పెట్టుకొని సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేసి కాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చుట్టూ కూడా మనకు హ్యాండ్ పొడవు కావచ్చు, లూజ్ కావచ్చు, ఇవంతా కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అంతా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా ఇలా కట్ చేసుకున్నారంటే ఎటువంటి సైజ్ వారికైనా సరే నడుం లూజ్ ఆధారంగా ఎక్కడైనా టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, క్రాస్ బెల్ట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇలా ఉన్నప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు సేమ్ కరెక్ట్గా కట్ చేయకూడదు. ఇక్కడ కూడా మొత్తం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎలా అయితే కటింగ్ చేస్తూ ఉన్నానో. ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూసేస్తారు కదా, చాలా ఈజీగా అయితే ఇంకా కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళని సరే ఇట్లే నేర్చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, చూసేశారు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, అలాగే ఇక్కడ మీకు క్రాస్ బెల్ట్స్ కూడా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. చేశారు కదా, క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో అయితే చూసేశారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.